హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జనపతిని. ముందుగా మనం చూసుకుంటే ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో మనం ఉండడం జరిగింది. ఈరోజు ఇక్కడ మిర్చి చేనుల పరిస్థితి, అలాగే ఏ పంటలు వేసిన రైతులు అనే దాని గురించి ఈరోజు మనం చిన్న వీడియో చేయడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ పర్టికులర్గా మిక్సింగ్ అంటే వరి పొలాలు, అదేవిధంగా మిర్చి తోటలు, పత్తి సంబంధించిన అన్నీ కూడా వేయడం జరుగుద్ది. పర్టికులర్గా మిర్చి అని కాదు, మిర్చి పంట గురించి మనం కేవలం ఇప్పుడు మాట్లాడుకుందాం. మిర్చి ఎట్లా ఉంది, ఏంది కథ అనేది దాని గురించి మనం తెలుసుకొని, అదేవిధంగా క్లియర్ కట్లో సబ్స్క్రైబర్స్కి అయితేంది, వ్యూవర్స్కి అయితేంది క్లియర్ కట్లో తెలిపే ప్రయత్నం మనం చేద్దాం. ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి ఇక్కడ మిర్చి మనం చూద్దాం ఒకసారి అండి. ఇక్కడ చూడవచ్చు, ఇది రైతు చేనండి. ఇది వచ్చేసి సీడ్ వెరైటీ వచ్చేసి ఇక్కడ ఇది టమాటా మిర్చి. ఇది చూడు దగ్గర ఒకసారి టమాటా మిర్చి అండి. కంప్లీట్గా ఇది నల్లి బట్టి మొత్తం డ్యామేజ్ అయింది చేను. చెట్టు కొర కాయలు ఉండడం జరిగింది. ఇక్కడ చూడండి చెట్టుకు ఈ పంట ఎట్లా ఉందనేది. ఒక ఎకరం మొత్తాలు ఎకరన్నర అందాలు ఉండడం జరుగుద్ది. ఇక్కడ పంట పరిస్థితి చూడండి ఎట్లా ఉందనేది. మొత్తం పండ్లు పండడం జరిగింది. ఒక వారం రోజులు 10 రోజులలో కోయడానికి సిద్ధంగా ఉంది. అటు చూసుకున్నట్లయితే వరి పొలాలు కోసి మొత్తం కూడా పూర్తిగా వరి పొలం అనేది ఖాళీ కావడం జరిగింది. దాని అవతలలో ఇంకా దాలు అంటే ఏసింగ్ వరి పెట్టడం జరిగింది. ఇక్కడ చిగురు ఉంది, కానీ చిగురు అనేది మనకు ఇది పనిచేయదండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక ఇది పంటకాలం పరిమితి అయిపోయింది. అదేవిధంగా దాని పక్కన ఇంకా 341 వెరైటీ చూద్దాం. ఇంకా అదేవిధంగా ఇంకా ముంగట ఏమేమి పంటలు వేశారు, ఎంత మోతాదులో దిగుబడి వస్తుంది అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి అయితే నాకు తెలిసి ఒక 5 నుంచి 6 క్వింటాలు లోపు, ఒక 7 క్వింటాలు అంతవరకే టార్గెట్ అండి. 7 క్వింటాల నుంచి కిందికి రావడం జరుగుద్ది. అంతకంటే అయితే దిగుబడి ఎక్కువ వచ్చే సూచనలు అయితే నాకు కనపడట్లేదు. పక్క చేను కూడా చూసుకున్నట్టయితే అది కూడా టమాటా మిర్చినండి. అది కూడా చూపించే ప్రయత్నం చేస్తే ఒక్కసారి అండి. ఇది చూడొచ్చు, ఇది వేరే రైతుదండి. ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే ఇది కూడా కంప్లీట్గా ఇది రవి సీడ్ వాళ్ళది టమాటా మిర్చి అండి. ఇది చూడండి ఇక్కడ ఎట్లా ఉందనేది. మొత్తం కూడా ఇది కాయ సైజు మంచిగా ఉంటుంది. వర్షం కనుక పడకుండా ఉంటే మంచిగా ఇదే. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ చెట్టుకు కూడా ఒక 10 నుంచి 15 కాయలు అనేది అతి కష్టం మీద ఉండడం జరిగింది. 10 టార్గెట్ ఉందండి కొన్ని చెట్లకైతే. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ పండింది. ఇది ఇంకా నాకు తెలిసి ఇది ఒక వారం రోజుల్లో మొత్తం కంప్లీట్గా కటింగ్ చేసే అవకాశం ఉంటుంది. చూడండి ఇప్పుడు అక్కడ మనం చూసుకున్నట్టే టమాటా వెరైటీకి సంబంధించిన మిర్చి మనం చూడడం జరిగింది. ఇక్కడ మనం 341 వెరైటీకి సంబంధించింది ఇక్కడ చేనండి. ఇది చూడండి, ఇక్కడ నుంచి ఆ గుట్ట వరకు కూడా మిర్చి ఉండడం జరిగింది. ఒకసారి ఇది చూద్దాం, పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఎట్లా ఉందనేది. ఓకే, ఇది 341 మిర్చి అండి. ఇది బాగా విపరీతంగా క్రాప్ ఏం లేదు. ఒక క్రాప్ నాకు తెలిసి రైతు తెంపాడు అనుకుంటున్నా తెలిసి. పెద్దగా అడుగున కూడా పెద్ద క్రాప్ లేదు. చిగురు ఉంది, కానీ ఇదంతా నల్లి పీరవడం జరుగుతుంది. పంటల పరిస్థితి మొత్తం కూడా ఎక్కడ చూసినా కానీ నల్లి అనేది విపరీతంగా ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ స్టెప్ వచ్చింది, కానీ నల్లి పీరవడం వల్ల మొత్తం కూడా ఇదంతా పూతంతా రాలిపోవడం జరుగుతుంది. ప్రతి చెట్టు ఇక్కడనే కాదు, ప్రతి చెట్టు కూడా ఇక ఇందులో మొత్తం గ్యాప్ ఉండడం జరిగింది. ఇట్లా వచ్చిన కాయ కూడా ఇట్లా మిడ్డీలు రావడం జరుగుతుంది ప్రతి రైతుకు కూడా. వీడియోలలో కూడా చాలా కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోండి, ఇదంతా కూడా ఇగురు వచ్చింది, కానీ క్రాప్ అనేది సెట్ అవ్వట్లేదు. దీనికి మనం ముందు వీడియోలో కూడా మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇదండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పరిస్థితి ఇదండి. పినపాక మండలం వరకు మనం రావడం జరిగింది, చూసుకోవచ్చు. ఇంకా మనం అక్కడ దాకా వేరే పంట గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యువతలు రైతు ఏం పంట వేసాడు, ఎట్లా ఉంది అదనేసి. చుట్టూ మొత్తం వరి పొలాలండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వరి పొలాలు. మేజర్గా ఇక్కడ నుంచి వరి పొలాలు ఎక్కువ ఉండడం జరుగుతుంది. మిక్సింగ్ అంటే వరి, పత్తి, మొక్కజొన్న ఇటువంటి సంబంధించినవి అన్నీ కూడా ఉండడం జరుగుతుంది. ఇది వరి పొలం మొత్తం. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ వరకు కూడా మొత్తం చాలా వరకు కూడా ఇది వరి పొలం ఉండడం జరిగింది. మిర్చి అయితే మాత్రం మేజర్గా వీళ్ళు ఎక్కువ సాగు చేయరండి. మేజర్గా ఇక్కడ ఇదేంటంటే మన ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో మిక్సింగ్ ఆల్ వెరైటీస్ వేయడం జరుగుద్ది. ఒక్క మిర్చి మీదనే కాదు, ఆల్ వెరైటీస్ వేయడం వల్ల కూడా ఇదేంటంటే నిర్లక్ష్యం కొంచెం రైతు దగ్గర కూడా కొద్దిగా నిర్లక్ష్యం ఉండడం వల్ల కూడా ఇది క్రాప్ పెద్ద సెట్టింగ్ అనేది ఏం లేదండి. కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది. ఇప్పుడు ఇగురు ఉందిలే, కానీ ఈ వచ్చిన ఇగురు కూడా పూత అనేది రాలిపోవడం జరుగుతుంది. వచ్చిన పూత కూడా మిడ్డి కావడం జరుగుతుంది. దీనికి మనం
మీకు కూడా మీ చేనులో కూడా ఇట్లా ఉన్నట్టయితే కామెంట్ చేయండి. దానికి ఏ మందు ఎట్లా కొట్టాలి ఏందనేసి కూడా నేను కామెంట్ రూపంలో కూడా మీకు తెలియజేసే ప్రయత్నం నేను చేయడం జరుగుతుంది. పూత అనేది కంప్లీట్గా కింద రాలిపోవడం జరుగుతుంది. ఇక చూడండి కింద మొత్తం మిడ్డీ రూపంలో రావడం జరుగుతుంది. ఇంకా ముందు ఏం పంటలు వేసారో కూడా మనం ముందు కూడా ఒకటి 2 ఫీల్డ్ చూసి మనం వీడియో అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అక్కడ చూశారు కదా, అక్కడ వరి పొలం అదేవిధంగా మిర్చి చేను చూడడం జరిగింది. ఇక్కడ ఒకసారి చూపించే ప్రయత్నం మీకు చేస్తా. చూడండి ఇక్కడ ఏ విధంగా పంటలు ఉన్నాయనేసి చూపించడం జరుగుద్ది. అండి ఈ పంట పూర్తి కంప్లీట్గా అయిపోయిందండి. దీని స్టేజ్ అయిపోయింది. ఇక ఇంకొక క్రాప్ తెంపేసి దీన్ని మొత్తం కంప్లీట్గా క్లోజ్ చేసే పరిస్థితిలో ఉంది. దీని ఆల్మోస్ట్ 2 క్రాపులు తెంపడం జరిగింది. ఇంకొక క్రాప్ అనేది మిర్చి అనేది ఉండడం జరిగింది. కంప్లీట్గా మొత్తం ఇక దీనికి చిగురు లేదండి, నల్లి బట్టి మొత్తం మాడిపోయి ఇగురు అనేది లేకుండా ఇట్లా కావడం జరిగింది. ఒకసారి దగ్గరికి రా చూడండి, ఒకసారి మొత్తం చివరి కంట కూడా మాడిపోవడం జరిగింది. కాయలు కూడా ఇది పని చేయదండి, అయిపోయింది దీని స్టేజ్ అనేది. చేను మొత్తం కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు అక్కడ గుట్ట వరకు కూడా తగిలే విధంగా ఇది మొత్తం చేను మొత్తం కూడా కంప్లీట్గా ఇదే ఉంది. పక్కన వరి పొలాలు ఉండడం జరిగింది. వరి పొలాల వల్ల నల్లి అనేది కూడా తీవ్రంగా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మందు దీనికి స్ప్రే చేసినప్పుడు నల్లి అనేది అందులో పోవడం మళ్ళీ ఇందులోకి రావడం జరుగుతుంది. మనం రోడ్డు అవతల పక్క ఎలా ఉంది, మళ్ళీ అవతలే పంట ఉందనేసి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో కూడా అక్కడి వరకు ఎండ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూడండి అవతల కూడా. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. ఇది మొత్తం కూడా మొక్కజొన్న ఫీల్డ్ అండి. ఇది స్వీట్ కాను. ఇక్కడ నేను ముందుగా చెప్పినట్టు మొత్తం కూడా మిక్సింగ్లు పడడం జరుగుద్ది. కంప్లీట్గా ఇది వరి మిర్చి అనేది కంప్లీట్గా ఎక్కువ ఉండదు. మొక్కజొన్న అదేవిధంగా వరి పొలాలు అధిక మొత్తంలో సాగు చేసే ఏరియా అండి ఇది. మొత్తం కూడా అదంతా అక్కడికి వెళ్ళి చూసుకున్నట్టయితే ఒకసారి అటు చూడిపి అది మొత్తం కూడా పచ్చగా ఉంది. మొత్తం కూడా వరి, దాని అవతల మిర్చి ఉండడం జరిగింది. ఇది కంప్లీట్గా ఇది మొక్కజొన్న చూసుకోవచ్చు. ఇది స్వీట్ కానండి. దీనికి సైజ్ చూడండి ఒకసారి ఎంత లెంత్ ఉందో. ఇక్కడ కానీ ఇన్ కేస్ ఇక్కడ కానీ చూడండి ఎంత సైజు ఉందో పొట్ట అనేది. ఇట్లా ఉండడం జరుగుద్ది. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో అండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి అదేవిధంగా పినపాక మండలానికి సంబంధించి మొత్తం కూడా పూర్తి సమాచారం ఇదండి. రైతుల పరిస్థితి, మిర్చి పరిస్థితి అయితే కానీ కంప్లీట్గా చివరి దశకు రావడం జరిగింది ఈ సంవత్సరానికి. మన వీడియో కనుక మీకు నచ్చినట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.